హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ నాటుకోడి పచ్చడి. చికెన్ పచ్చడి అంటేనే చాలా బావుంటుంది. ఇంకా నాటుకోడి పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ చికెన్ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కానీ 3 నెలల పాటు ఫ్రెష్‌గా చక్కగా పాడవకుండా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. కరుణాస్ కుకింగ్ ఛానల్‌లో రకరకాల బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. నా స్పెషల్ రెసిపీ అయితే చికెన్ ఆవకాయ బిర్యానీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రోజువారీగా తయారు చేసుకోవడానికి రకరకాల రోటి పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా పండగల టైంలో తయారు చేసుకోవడానికి రకరకాల జంతికల రెసిపీస్, బూందీ రెసిపీ, బూందీ లడ్డు కొలతలతో సహా అన్నీ ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. 100% పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీ ఉంది. ఇంకా హల్వా రెసిపీ ఉందండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మనం స్వీట్ షాప్ స్టైల్‌లో తయారు చేసుకున్నట్టుగా మైసూర్ పాక్ రెసిపీ కూడా ఉంది. ట్రై చేసి చూడండి. ఇంకా ఈ రోజు రెసిపీ నాటుకోడి పచ్చడి తయారు చేసుకునే ముందు కరుణాస్ కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాటుకోడిలో ఎక్కువగా బోన్సే ఉంటాయండి. ఈ పచ్చడికి మనకి ముక్కల్లాగా ఉంటే బావుంటుంది కాబట్టి కొంచెం మెత్తని ముక్కల్లాగా ఉన్నవి బోన్స్‌తో సహా తీసుకోండి. కేజీ నాటుకోడి మాంసంని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలిపేస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మామూలు చికెన్ అయితే త్వరగానే ఉడికిపోతుంది కానీ, మనకి నాటుకోడి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా! అందుకని కుక్కర్‌లో పెట్టేసుకున్నాము అంటే త్వరగా ఉడికిపోతుంది. కుక్కర్‌లో పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. విజిల్ 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నాము అంటే విజిల్స్ త్వరగా వచ్చేసి ముక్క సరిగ్గా ఉడకదు. 5, 6 విజిల్స్ వేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఈ విజిల్ తీసేసుకొని మూత తీసుకోవాలి. చికెన్ ఉడికేలోపు మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. దీనికోసము ప్యాన్‌లోకి 1/2 కప్ ధనియాలు, 1/4 కప్ జీలకర్ర, ఒక 6 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, ఇంకా దీనిలోకి 3 ఎండుమిరపకాయలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోండి. ఇంకా 6 యాలుక్కాయలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువ సేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు. లోపల పచ్చిదనం పోతే సరిపోతుంది. ఎక్కువ సేపు వేయించాము అంటే మనకి ఇవన్నీ కూడా రంగు మారిపోయి మసాలా పొడి కూడా రంగు మారిపోతుంది. నల్లగా అయిపోతుంది. అప్పుడు మనం పచ్చడిలోకి వేసినప్పుడు పచ్చడి కూడా ఎర్రగా కాకుండా కొంచెం నల్లగా ఉంటుంది. అందుకని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు కూరలోకి ఒక అరకప్పు మాత్రమే పొడి వేసుకుంటాము. మిగిలిన పొడి మనం ఏ మసాలా కూరల్లోకైనా వేసేసుకోవచ్చు. మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందేమో చూద్దాము. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసుకొని అప్పుడు మూత తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కోడి బాగా ముదురుదనుకోండి 5, 6 విజిల్స్ వేయించి ఉడికించినా కానీ ఒక్కొక్కసారి కొంచెం పచ్చిదనం ఉండిపోతుంది. అందుకని ఇలా చెక్ చేసుకొని ఒకవేళ ఉడకలేదు అంటే మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2, 3 విజిల్స్ వేయించుకోండి. నేను 6 విజిల్స్ వేయించాను. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళన్నీ కూడా పోయే వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్‌లోకి కేజీ వేరుశనగ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ పల్చగా ఉన్నది తీసుకున్నాము అంటే నూనె త్వరగా కాగిపోయి ముక్కలు పైనంతా ఫ్రై అయిపోతాయి. లోపల పచ్చిదనం ఉండిపోతుంది. అందుకని ఇలా మందంగా ఉన్న ప్యాన్‌ని తీసుకొని దాంట్లో నూనె వేసుకొని వేయించుకోవాలి. నూనె కాగిందో లేదో ఒకసారి ఇలా ముక్కని వేసుకొని చూసుకోవాలి. ఇలా ముక్క వేసిన వెంటనే ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి చూసారా? ఆ విధంగా వచ్చినట్టయితే నూనె కాగిపోయినట్టు. ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చికెన్ వేయించడానికి తీసుకునే ప్యాన్ ఎప్పుడూ కూడా
బాగా పెద్దదిగా ఉండే విధంగానే తీసుకోండి. చిన్నది తీసుకున్నామంటే నూనె పొంగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడైతే నూనె బాగా పొంగిపోతుంది. అందుకని పాన్ మాత్రం పెద్దది తీసుకోవాలి. ముక్కలు అన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అవ్వడం కోసం ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. నాటుకోడిలో బోన్స్ ఎక్కువగా ఉంటాయండి. మనం ఇలా సెపరేట్‌గా మెత్తని ముక్కలు తీసుకొని పచ్చడి చేసుకుంటే బావుంటుంది. చూసారు కదా! ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ పైన నూనె ఉంది కదా! బాగా వేడిగా ఉంటే మాత్రం ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె కొంచెం వేడయిన తర్వాత అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టింది కానీ, బయట కొన్నది కానీ వేసామంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయింది. ఏమాత్రం ఇంకొంచెం సేపు ఉంచినా కానీ మాడిపోతుంది. అందుకని ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకోవాలి. ఆల్రెడీ వేయించుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇంకొంచెం సేపు వేయిస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఏమన్నా కొంచెం పచ్చిదనం ఉన్నా కానీ వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వేయించిన చికెన్ ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పచ్చి కారము, అరకప్పు ఉప్పు, అరకప్పు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్నాం పచ్చడిలోకి స్పెషల్‌గా తయారు చేసుకున్నాం కదా! ఆ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 3, 4 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొయ్యి మించి గిన్నెని తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారిన తర్వాత ఇలా డ్రైగా అయిపోతుంది. నూనె అంతా కూడా పీల్చేసుకుంటుంది. పచ్చడంతా కూడా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు నుంచి 1 కప్పు వరకు నిమ్మరసం పడుతుంది. 3/4 కప్పు వరకు నిమ్మరసంని వేసుకొని బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొక పావు కప్పు వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని పొయ్యి మీద దించి చల్లారిన తర్వాత బాగా డ్రైగా అయిపోయింది కదా! ఇలా నిమ్మరసం వేసేటప్పటికి మనకి జ్యూసీగా ఊట చక్కగా వస్తుంది. నాకు 1 కప్పు నిమ్మరసం సరిపోయింది. మీకు ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే ఒక పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కనుంచేసామంటే నూనంతా కూడా పైకి తేరుకుంటుంది. నాటుకోడి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కడిగి ఆరపెట్టుకున్న ఎయిర్ టైట్ సీసాలో ఈ పచ్చడిని వేసుకొని ఒక లేయర్ అంతా కూడా వేరుశనగ నూనె వేసుకోవాలి. ఈ నాటుకోడి పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కానీ 2, 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. మరి ఈ నాటుకోడి పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానెల్.